ఇక మహిళా సర్పంచ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వారివే 12,728 స్థానాల్లో మహిళలకు 5,849, మొత్తం 46% కేటాయింపులు నడుస్తూ ఉన్నాయంట. ఇక ఎస్టీలకు 3,201, బీసీలకు 2,147. మరి మహిళా కోటాలలో కూడా 42% రావాలి కదా బీసీలకు. అంతే. ఇప్పుడు 20% ఉన్న ఎస్టీలు 10% ఉన్న ఎస్టీలు 3,000, 10% ఉన్న ఎస్టీలకు 3,201 వస్తుంది. దాదాపు 60% ఉన్న బీసీలకు 2,174 వస్తుంది బీసీ మహిళా కోట. సరే 33% రిజర్వేషన్ తీసుకున్నా కూడా ఇది తగ్గాలి, ఇది పెరగాలి. ఎస్సీలకు మళ్ళీ 2,000, ఎస్సీలకు బీసీలకు ఇక సేమ్ యాస్టీస్ పెట్టేసిండ్రు. జనరల్కు చూడు 5,244. 5% ఉన్న అగ్రవర్ణాలకేమో 5,244 మహిళలు ఉంటే 60% ఉన్న బీసీలకేమో కేవలం 2,188. ఎస్సీలు 20% ఉంటారు. సరే వాళ్ళ జనాభా ప్రకారం ఇక్కడ 2,110 అనుకున్నారు. ఎస్టీలు 10% ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఎట్లా పెరిగింది అసలు ఏదో అర్థం కాదు. 12 జిల్లాల్లో 200కు పైగా స్థానాలు మహిళలకి, మరో 12 జిల్లాల్లో ఎస్టీలకు అత్యధిక సర్పంచ్ స్థానాలు. సరే 100% ఎస్టీ బంజారా బిడ్డలు ఉన్న కాడ పెరిగింది అనుకోవచ్చు, పెరిగింది అనుకుందాం. అత్యధిక స్థానాలు తాండాలు ఉంటాయి కాబట్టి అక్కడ బీసీలు ఎస్సీలు ఎవరు ఉన్నారు కాబట్టి తాండాలలో ఓన్లీ వాళ్ళే ఉంటారు. కానీ 33% రిజర్వేషన్ వేల మంది పెరుగుతారా ఇక్కడ వేల వ్యత్యాసం ఉన్నది కదా. 2,000 3,000 అదే అర్థం కావట్లేదు. ఇక్కడ మొత్తం మీద బీసీలను ముంచే కుట్రలు బాగా జబర్దస్త్ నడుస్తా ఉంది. అత్యధిక సర్పంచ్ స్థానాలు 8 జిల్లాల్లో బీసీలకు, 5 జిల్లాల్లో ఎస్సీలకు 100కు పైగా పదవులు అంట. 8 జిల్లాలో 8 జిల్లాలో బీసీలకు, 5 జిల్లాలో ఎస్సీలకు 100కు 33 జిల్లాలు ఉన్నాయి కదా. 8 జిల్లాలకి వచ్చినావు. 27 మండలాల్లో అసలు బీసీ అనేటువంటి ప్రాతినిధ్యమే లేదు కదా సర్పంచ్. ఇప్పుడు ఈ 8 వేసుకున్నాను 13 అవుతుంది కదా. మరి మిగతావి 20 ఉన్నాయి ఇంకా మిగతాయి. పంచాయతీ ఎన్నికలలో మహిళలకు దాదాపు సగం వాటా దక్కింది. జిల్లాల వారీగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయగా రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ పదవులు వారికే లభించాయి. 12,728 పంచాయతీల్లో మహిళలకు 5,849 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. మొత్తం స్థానాల్లో ఇది 46%కి సమానం. దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళా సర్పంచ్లే పాలన సాగిస్తారు. వాళ్ళు ఇక చూద్దాం, చూసింది. సామాజిక వర్గాల వారిగా మహిళా జనరల్ వివరాలు. ఎస్టీ మహిళ 1,464, ఎస్టీ జనరల్ 1,737, ఎస్సీ మహిళ 928, ఎస్సీ జనరల్ 1,182. ఇక బీసీ మహిళలకు వచ్చేసరికి 968, బీసీ జనరల్ వచ్చేసి 1,210. ఇక ఆన్ రిజర్వ్డ్ మహిళ 2,489, ఆన్ రిజర్వ్డ్ జనరల్ 2,757. ఇలా నాకు మొత్తానికైతే బీసీలకు అయితే కుట్ర జరిగినట్టే ఎక్కడ ఉన్నట్టు మొత్తం మీద ఇడ జనరల్ 1,200 వేసుకో, ఇది 900. ఇడ మొత్తం తిప్పి కొట్టినా కూడా బీసీలకు 2,178 వచ్చినాయి. మరి 7 ఉంది ఇలా 42% రిజర్వేషన్లు అని అడుగుతున్నారు. అవును కదా, 42% రిజర్వేషన్లు 7 ఉన్నాయి. 12,000కు 12,733 అంటే 28కి తీసేస్తే ఈ 12,728కి 12,728కి 42% ఏడొచ్చిందని అడుగుతా ఉన్నారు. బీసీ మహిళలే అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం ఎవడు చెప్తాడో మాకైతే అర్థం. ఒకసారి 2వ పేజీ ఇప్పుడు వీళ్ళు ఇదే 2వ పేజీ మహిళలది. ఇప్పుడు వాళ్ళ పెత్తనం మళ్ళా భర్తలదే. సామాజిక వర్గాల వారిగా ఎస్టీలకు 3,201 స్థానాలు, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110 స్థానాలు దక్కాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకి 100% రిజర్వేషన్లు కేటాయించడంతో ఓవరాల్గా గిరిజనులకి అత్యధిక సర్పంచ్ సీట్లు దక్కాయి. ఇందాక మనం మాట్లాడుకున్నది ఇదే. ఇవి పోగా మిగిలిన 5,244 స్థానాలు జనరల్ కోట కింద ఉంచాయి. నల్గొండ జిల్లాలో అత్యధికం. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో మహిళలకు 200కు పైగా సర్పంచ్ స్థానాలు. ఏంది నల్గొండ జిల్లాలో అత్యధికం అంట శేఖరు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు అత్యధికం ఉండరు. ఎమ్మెల్యేలు ఓన్లీ రెడ్డి. పొరపాటున ఆలేరు ఎమ్మెల్యే పొరపాటున అక్కడ బీసీ గెలిచిండు అంతే. అసలు టికెట్లే ఇవ్వలే. రెస్ట్ ఆఫ్ థింగ్ కాంగ్రెస్ మొత్తం రెడ్డిలకే ఇచ్చుకున్నారు. ఒకటే కులమిగా. మళ్ళీ అగ్రవర్ణాలలో వేరేటోడు లేడు. నీకు అసలు నల్గొండ రెడ్డినే,
హుజూర్ నగర్ రెడ్డినే, ఆయన కాకుండా అలా సత్యమణి కోదాడ రెడ్డినే, మిర్యాలగూడ రెడ్డినే, నాగార్జున సాగర్ రెడ్డినే, దేవరకొండ అంటే ఎస్టీ అయిపోయింది, నగరేకల్ అంటే ఎస్సీ అయిపోయింది. ఆ ఎస్సీ ఎస్టీ తప్ప ఇక మీరు ఒరగబెట్టింది ఏమున్నది? మునుగోడు రెడ్డినే. షెడ్యూల్ ఎడికి వచ్చింది. నల్గొండ జిల్లాలో అత్యధికం. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో మహిళలకు 200కు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. 50% కోటా కింద ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ కేటగిరీలలో మహిళలకు సర్పంచ్ పీఠాలు దక్కనున్నాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 404 స్థానాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలో 200 ఆపై సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించడం విశేషం. షెడ్యూల్ ఏరియాలో పూర్తిగా ఎస్టీలకే. రాష్ట్రంలో షెడ్యూల్ ఏరియాలో దాదాపు 1200కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్ వార్డు స్థానాలు పూర్తిగా ఎస్టీలకి. మరి ఇప్పుడు ఎస్టీల జనాభా ఎంత ఉన్నదో ఎస్టీలకు ఇచ్చినప్పుడు బీసీల జనాభా ఎంత ఉందో బీసీలకు ఇవ్వాలి, ఎస్సీల జనాభా ఎంత ఉందో ఎస్సీలకు ఇవ్వాలి, మైనార్టీ జనాభా ఎంత ఉందో మైనార్టీలకు ఇవ్వాలి కదా. ఎస్సీ ఎస్టీల తర్వాత 50% స్లాబ్ మించకుంటే బీసీలకు ఇస్తున్నారు. బీసీల బిచ్చగాళ్ళ లాగా తయారవుతున్నారా రాష్ట్రంలో? షెడ్యూల్ ఖరారు ఇలా అయిపోయింది. బీసీలకు 100కు పైగా చదువు అది ఒకటి. ఇక పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 8 జిల్లాల్లో 100కు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 139, ఆ తర్వాత సిద్దిపేట 136, నిజామాబాద్ 125, కామారెడ్డి 123, మెదక్ 108, సంగారెడ్డి 117, వికారాబాద్ 107, యాదాద్రి భువనగిరి జిల్లాలో 105 స్థానాలు లభించాయి. ఎస్సీలకు 5 జిల్లాల్లో 100కు పైగా స్థానాలు కేటాయించారు. నల్గొండలో 153, సంగారెడ్డిలో 126, ఖమ్మంలో 110, రంగారెడ్డిలో 106, వికారాబాద్లో 111 స్థానాలు దక్కాయట. అంటే మహిళలను ముందు పెట్టి అంటే ఇప్పుడు మనం వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఇక మేము మహిళలకు విపరీతంగా సేవలు చేస్తాం, మహిళలకు విపరీతంగా సేవలు. వీళ్ళ ప్లాన్లు ఎట్లుంటుంది తెలుసా? కింద క్యాడర్ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎవడు సబ్జెక్ట్ ఉన్నాడు పైకి రావద్దు. ఇప్పుడు మహిళలది విషయం ఏమవుతుంది, మహిళ ఇంట్లోనే ఉంటుంది, భర్త పెత్తనం చేస్తుంది. మళ్ళీ ఏదైనా అటు ఇటు అయిందనుకో ఆమె ఎలాగో ఒక సంతకం పెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. కొందరు మహిళలు బయటకు వచ్చి పోరాటాలు చేస్తున్నారు 1%. రిమైనింగ్ అంతా వీళ్ళకేం రాదు. రోడ్ల మీద తిరగటానికే సబ్జెక్ట్ ఉండదు, బండి ఉండదు, మశానం ఉండదు. ఒకటే కోణం, మా సార్ చెప్పిండు, మా ఎమ్మెల్యే చెప్పిండు, మేము పనిచేస్తున్నాం అంతే ఉంటుంది. ఎమ్మెల్యే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. వీళ్ళకేం పెద్దగా ఉరిగబట్టింది ఏం లేదు ఊర్లలో. అందుకే మినిమం ఊర్లో పోటీ చేసేటోడు మినిమం ఒక 10వ తరగతి, సర్పంచ్ అంటాడు 10వ తరగతి, మినిమం 10వ తరగతి. ఓ ఎంపీటీసీ అంటాడు మినిమం ఇంటర్మీడియట్, ఓ జడ్పీటీసీ అంటాడు మినిమం డిగ్రీ, ఓ ఎమ్మెల్యే అంటాడు మినిమం పీజీ, మినిమం బీటెక్ అన్న కాన్సెప్ట్ పెడితే ఏమైనా రాజకీయాలు కొంచెమైనా తేడా వస్తాయి.